హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడ్రన్ హర్షిని. రీసెంట్గా మేము అనకాపల్లి దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో నాటకం వేసాము. విజయనగరంలో 2 ప్లేస్ వేసాము. ఇది శ్రీకాకుళంలో వేసినటువంటి నాటకం స్టేజ్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అమ్మ చెక్కిన బొమ్మ నాటకం వల్ల అనేక ఊర్లు నేను ఒక విజిటింగ్ లాగా తిరగటం అవుతుంది. ఆడిటోరియం చూడండి. సో ఆడిటోరియం ముందుగా అందరూ సింగర్స్ గాన గంధర్వులు ఘంటసాల గారు, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరి విగ్రహాలు ప్రతిష్ఠించడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ నుండి లోపలికి వెళ్తే కొంచెం చిన్నదే మండపం లాంటిది, కానీ చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రీ అనమాట. కళాకారుల రంగస్థల నాయకులకి వెల్కమ్ అని ఇట్లా వెల్కమ్ బోర్డు పెట్టారనమాట. 2 తెలుగు ఉభయ రాష్ట్రాల నుండి నాటకాలు వేయడానికి వస్తారండి. చాలా పోటీ ఉంటుందన్నమాట. ఈ అమ్మ చెక్కిన బొమ్మ మాది చూడొచ్చు. ఇవన్నీ ఈ నాటకాలు ఆ రోజు ఉన్నటువంటి నాటకాలు. అందరూ మంచివారే. అమ్మ చెక్కిన బొమ్మ చూడొచ్చు, మిడిల్లో ఉంది. ఇలా అన్ని నాటకాలు వస్తారనమాట. చాలామంది ప్రదర్శించిన తర్వాత అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుందన్నమాట. ఇది మాకు ఉండటానికి ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్. కొన్ని చోట్ల హోటల్స్ ఇస్తారు. సారీ, కొన్ని చోట్ల ఏంటంటే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఇస్తారు. ఎందుకంటే నాటకాలన్నీ కొంతమంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో, కొంతమంది పెద్దలు కండక్ట్ చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాటకాలన్నీ పోటీలకు వస్తారు కాబట్టి కొంతమంది ఏమో స్వచ్ఛందంగా కూడా నాటకాలని కండక్ట్ చేస్తారు. ఇది మా నాటకం తర్వాత ఇంకొక నాటకం జరిగింది. ఆ నాటకం ఎంట్రీ సీన్ అనమాట. ఎలా ఉందో చూడొచ్చండి. ఇది చిన్నపిల్లలు. ఈ నాటకం కూడా నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది. నాటకం అయిపోయిన తర్వాత ఇక అందరూ స్పీచ్లు ఇచ్చారనమాట, 1 బై 1. ఇది విజయనగరంలో అనమాట. విజయనగరంలో అమ్మ చెక్కిన బొమ్మ నాటకం అయిపోయిన తర్వాత వీళ్ళు స్పీచ్ ఇచ్చారు. చూడొచ్చండి జనం ఎంత కోలాహలంగా వచ్చారంటే, పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, జనాలు ఫుల్గా నిండిపోయారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. విజయనగరంలో కొండబాబు గారు అమ్మ చెక్కిన బొమ్మ నాటకం వేయించారు. అటు శ్రీకాకుళం, విజయనగరం 2 ప్లేసెస్‌లో అమ్మ చెక్కిన బొమ్మ నాటకం విజయవంతంగా వేసాము. రిటర్న్ వచ్చామనమాట. థ్యాంక్ యూ సో మచ్.